హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకి మా మమ్మీ మాకు దిబ్బ రొట్టె వేసింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దాని రెసిపీ నేను చెప్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 ఉల్లిపాయలు మీడియం సైజ్, 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండి తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తరువాత జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ వేసుకోండి. ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. మా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం అలా ఆయిల్ వేసుకొని, సారీ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, మీకు సరిపోయినంత వాటర్ ఆ పిండిలో వేసుకొని దోశ బ్యాటర్ లా కలుపుకోండి. తర్వాత ఇందాక మనం పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయి ఉంటుంది. సో దోశ వేసుకుందాం. ఇప్పుడు ఈ పాన్ మీద 2 గంటల పిండి వేసుకొని పలచగా కాకుండా మందంగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 సైడ్స్ ఎర్రగా కాల్చుకోండి. టేస్ట్ బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సరే ఫ్రెండ్స్, ఇంకా నాకు తినడానికి టైం అవుతుంది. బాయ్.